హే శృతి, ఏం చేస్తున్నావు? యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నాను. అవునా, నువ్వు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? హా చేశాను. మరి ఈ వీడియోకి లైక్ చేసావా? హా చేశాను. అవునా, మరి ఈ వీడియోని షేర్ చేసావా? హా చేశాను. మిత్రులారా, చూశారు కదా, నేను శృతి యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం, ఈ వీడియోకి లైక్ చేశాం, ఈ వీడియోని షేర్ చేశాం. మీకు కూడా యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థాంక్యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈకేవైసీ. సో మనకి రీసెంట్గానే చాలామంది చేస్తున్నారు ఫ్రెండ్స్, యూడిఐడి కార్డ్ ఈకేవైసీ మనకి కంపల్సరీగా చేసుకోవాలని. సో ఆ ఈకేవైసీ మన వితౌట్ నార్మల్, ఓకే, మన నార్మల్ పర్సన్ లేకుండా మన విఏ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసిన చిన్న ఏంటంటే మీ అందరికీ సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్లో ఐ థింక్ మేబీ 2 or 3 months నుంచి వీడియోస్ రావట్లేదు. ఆ రీజన్ ఏంటంటే కొంచెం కాలేజ్లో ఉండడం వల్ల, లైక్ మళ్ళీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కొంచెం ప్రిపేర్ అవ్వడం వల్ల సో చేయడానికి తగ్గదు ఫ్రెండ్స్. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. తెలుసుగా, మన ఛానల్ ఒకసారి స్టార్ట్ చేసిందంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అండ్ నేను ఈ టైం గ్యాప్లో చాలా మంచిగా ఫీల్ అయింది ఏంటంటే సపోర్ట్ ఫ్రెండ్స్. మీరు మన ఛానల్లో వీడియోస్ చేసినా చేయకపోయినా సరే మీ సపోర్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, నేను 2-3 months వీడియో చేయకపోయినా సరే ఏదో రోజు వీడియో చేస్తున్నట్టే మీ సపోర్టింగ్ ఉంది ఫ్రెండ్స్. సో దీనికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇకపై కూడా మీ సపోర్ట్ ఇలాగే కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సరే, ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకైతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడి నుంచి దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే మీరు అందరూ ఈకేవైసీ చేసుకోండి, ఎందుకంటే అది ఆధార్కి లింక్ అప్ అవుతుంది అనమాట. సో ఎవరు కూడా దీన్ని నెగ్లిజెన్సీ చేయొద్దు. చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్, నేను చెప్తాను, మీరు దాన్ని ఫాలో అయిపోయి సరిపోతుంది. ఓకే, ఆ లింక్ మీకు ఇస్తాను ఫ్రెండ్స్, నేను లింక్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, Chrome muted 0%. Translate page option. ఓకే, డైరెక్ట్ మన సైడ్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. Muted. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సైటు కొంచెం గమ్ము లోడ్ అయిపోతుంది లైక్ ఫాస్ట్గా, ఒక్కొక్కసారి కొంచెం టైం పడుతుంది, మీరు ఏమీ వర్రీ కావద్దు. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. Cinema. Skip to main screen. T plus capital T T. Standard view. Icon collapsed. Logo. This image. Login. PWD login. ఓకే, ఇక్కడ మీరు చూసాక ఫ్రెండ్స్, PWD login. లాగిన్ PWD అంటే ఇది మనకు కావాల్సిన ఆప్షన్ ఫ్రెండ్స్. మీరు క్లిక్ చేస్తున్నా. Login. PWD login. Login depart. Search. Apply for unit. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్వైప్ చేసుకుంటూ వస్తే Track your app. PWD login. మళ్ళీ ఇక్కడ మనం చూస్తుంది ఫ్రెండ్స్ PWD లాగిన్. సో మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఏంటంటే మనం ఫస్ట్ చూసాం కదా లాగిన్ PWD అని, అక్కడ క్లిక్ చేస్తుంటే ఒక్కొక్కసారి అక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది మన ఎన్రోల్మెంట్ నెంబర్ అని ఎంటర్ చేసుకోవడానికి. ఒక్కొక్కసారి ఏమిటంటే కొంచెం టైం పడుతుంది అనమాట. అక్కడ క్లిక్ చేసి మళ్ళీ సెకండ్ ఇలాగ ఆప్షన్ వస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి, 0%. చూసారు, 0%. ఇప్పుడు లోడ్ అవుతుంది మళ్ళీ. Progress bar. Translate page. Option. Edit box. Date of birth. Edit box. Enrollment number / unit number asterisk. ఓకే, చూసారు, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. కింద ఏంటంటే యూడిఐడి నెంబర్. సో మనకి సదరం సర్టిఫికేట్లో ఎలాగైతే మనకి ఒక నెంబర్ ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి మనం. కార్డ్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట. సో లెటర్స్ వస్తుంది, ఆ లెటర్ కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్. సో ఇది ఏంటంటే
డీడీ డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. Button. క్యాప్చా. Captcha asterisk. Children? 6 plus 10. నాకు దీనిలో నచ్చిన ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ క్యాప్చా. నిజంగా నాకు తెలిసి వీళ్ళు మన విఏ పర్సన్స్ని దృష్టిలో పెట్టి ఈ క్యాప్చా డిజైన్ చేశారనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాగైతే మనకు చాలా బాగుంది. 6 plus 10. 6+10 ఆన్సర్ 16. మనం ఈజీగా ఎంటర్ చేసి లాగిన్ చేసేయచ్చు. సో ఇదనమాట. నేను డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నేను మళ్ళీ రికార్డింగ్ 6 అయితే plus 10. Continue Result. చేస్తా. Pause. ఓకే ఫ్రెండ్స్, Muted. నేనైతే క్యాప్చా ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, అంటే నేను స్క్రీన్ అయితే హైడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది కొంచెం పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి నేను స్క్రీన్ హైడ్ చేశాను. 16. Edit box. Sound ఇక్కడ చూడండి icon. ఫ్రెండ్స్, ఒకవేళ మనకి క్యాప్చా Listen ఇబ్బంది captcha. అవుతే ఇక్కడ మనం క్లిక్ చేస్తే మన డిఫాల్ట్గా ఏదైతే టీటీఎస్ ఉందో అది రీడ్ చేస్తుంది అనమాట. మనకి ఇది ఆప్షన్ అవసరం లేదు, ఎందుకంటే మన టాక్ బ్యాక్ చదివేస్తుంది కాబట్టి. ఓకే 6. Login. ఓకే డైరెక్ట్గా లాగిన్ కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్. Login. Muted. ఓకే Web view. ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఒక్కొక్కసారి చెప్తున్నాం కదా కొంచెం లోడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సైట్ని మన వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈకేవైసీ మ్యాండేటరీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సింది అని చేసుకుంటున్నారు కూడా. సో అందుకని కొంచెం టైం పెట్టుద్ది లోడ్ అవ్వడానికి ఒక్కొక్కసారి. సో సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో నేను ఒక 1 day 2 days బ్యాక్ చేయాలి, బట్ నాకు ఎగ్జామ్ ఉండడం వల్ల నేను చేయలేదు. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీ ఉంది కాబట్టి చేసేస్తున్నా. ఓకే System. Skip to main screen. open it Team again. cap T. Collab. Login. Icon. Search button. My account. ఓకే లాగిన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే ఈకేవైసీ. సో నేను స్క్వైప్ చేసుకుంటూ వెళ్తున్నా. ఆ ఆప్షన్స్ కూడా నేను ఆగుతాను ఫ్రెండ్స్. My update mobile. Update email. Update address. Update gender. Update e-kick. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ చేంజ్ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, Update e-kick. అప్డేట్ ఈకేవైసీ. ఇది ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ఆప్షన్. Update e-kick. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. Update అప్డేట్. e-kick. Link visited. ఓకే 9 of 18. 18 అప్డేట్. items. ఓకే Track your card. మీరు స్వైప్ చేసుకుంటే అప్డేట్ ఈకేవైసీ క్లిక్ చేసిన తర్వాత మీరు స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే Feed download place app for update your Aadhaar number. ఓకే ఇక్కడ మన ఆధార్ నెంబర్ చూపిస్తుంది. 81822 ఓకే ఓకే ఇది మన ఆధార్ నెంబర్ అనుకుంటే not ticked. రైట్ స్క్వేర్ అది స్వైప్ చేస్తే టిక్ పెట్టేసి Generate. జనరేట్ ఓటీపీ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. 10 minutes మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఓకే సో అదనమాట. Stop tools. Pause. నేను ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ మనకి కనిపిస్తా. Custom muted. A 6-digit OTP. And 3. Verify. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఓటీపీ ఎంటర్ చేశాను. వెరిఫై మీద క్లిక్ చేస్తున్నా. Muted. Web view. ఓకే ఇప్పుడు చూద్దాం అయిందో లేదో. సేమ్ ప్రాసెస్ మీరు స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. Department of Islurk. Needed. You can download your certificate. Snurder. The autocorrect is done. ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, Successfully verified. Rounded tick. Button. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ రౌండ్ టిక్ అంటే మన ఆథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. టిక్ మార్క్ కూడా వచ్చేసింది. సో ఇంతే ఫ్రెండ్స్, వెరీ సింపుల్ అనమాట. Stop. సో ఒకసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఓకే డే, మంత్ అండ్ ఇయర్ ఈ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. అండ్ క్యాప్చా సింపుల్ అనమాట. లాగిన్ చేసిన తర్వాత మీకు అక్కడ పీడబ్ల్యూడీ లాగిన్ చూపిస్తుంది. Tools. Sandy. Reply. List of. I will call you back. ఓకే Message sent to Sandeep. Phone. Chrome. Muted. The National Trust. Notification shade. 30 cents up elapsed. Arizona. Pause. ఓకే సారీ ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను అడియో స్క్రీన్ రికార్డ్ యూస్ చేస్తున్నా ఫస్ట్ టైం ఇదనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. ఇలా చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి పీడబ్ల్యూ లాగిన్ మీద క్లిక్ చేస్తే సారీ యాక్చువల్లీ ఫస్ట్ ఓకే అంటే చేసి చాలా ఇంకా వీడియో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా, ఏమనుకోవద్దు. ఓకే మనం చేసిన తర్వాత అక్కడ అప్డేట్ ఈకేవైసీ ఉంటుంది. అది క్లిక్ చేసి మనకి ఓటీపీ వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ ఆధార్కి ఏ నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి వెరిఫై కొడితే
అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్. Stop.